నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ముందుగా ఇవాళ కొటేషన్ ఏంటో చూద్దామండి. ఎవరైతే అట్టర్లీ ఫెయిల్ అవ్వడానికి రెడీగా ఉంటారో, సంసిద్ధంగా ఉంటారో వాళ్ళు గ్రేట్ థింగ్స్ని అచీవ్ చేయగలరు. అంతేగాని ఫెయిల్యూర్ వస్తుందేమో అన్న భయంతో అసలు మొదలు పెట్టడానికే భయపడితే ఏదైనా అచీవ్ చేయగలమా? లేదు. సరే, ఏం జరుగుతుందో అది జరగనివ్వు, ఓడిపోయినా పర్వాలేదు, నేను ప్రయత్నిస్తాను అన్నటువంటి ఆ జీల్తో, ఆ డేర్తో మనం మొదలు పెట్టాలి. అది ఇక్కడ చెప్తున్నటువంటిది. మన ఫస్ట్ ఆర్టికల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి, ఇండియా అనేటటువంటిది యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్కి సంబంధించి ఏదైతే ఆఫ్ఘనిస్తాన్ దానికి ఉన్నటువంటి రెజల్యూషన్ తీసుకొని వచ్చారో దాంతో మేము సాటిస్ఫైడ్ అన్నట్టుగా చెప్పారు. అసలు ఆ రెజల్యూషన్ అంటే ఏంటి, అలాంటి రెజల్యూషన్ పాస్ అవుతే ఏమవుతుంది, ఏ దేశాలు దానికి ఓట్ చేశాయి, ఇవి మనం చూద్దామండి. మనకి ఆఫ్ఘనిస్తాన్ అనేటటువంటి దేశం నుంచి మన నేటో ఫోర్సెస్ అనేటటువంటి వెనుదిరుగుతున్నాయి. వాటిలో మేజర్గా యుఎస్ఏ అనేటటువంటిది మేజర్ కంట్రీ, నేటో ఫోర్సెస్ అనేటటువంటి దాంట్లో. సరే, వీటికి సంబంధించి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అంటాం, యుఎన్ఎస్సిలో ఒక రెజల్యూషన్ని ప్రవేశపెట్టారు. దేనికోసం ప్రవేశపెట్టారు? ఆఫ్ఘనిస్తాన్ అనేటటువంటిది ఇప్పుడు తాలిబాన్ కంట్రోల్కి వచ్చేసింది. ఈ తాలిబాన్ కంట్రోల్లో ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ అనేటటువంటిది ఫారెన్ టెర్రరిస్టులు వీళ్ళకి హోమ్గా మారకూడదు. దాంట్లో గవర్నమెంట్ని ఏర్పాటు చేసుకునే ప్రాసెస్ చూసుకోవాలి. పీస్ఫుల్గా అక్కడి నుంచి ఎవరన్నా వచ్చేయాలనుకుంటే వాళ్ళని బయటకు వచ్చే విధంగా చూడాలి అని చెప్పి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ యుఎన్ఎస్సి యొక్క రెజల్యూషన్ 2593 అంటాం. 2593 అనేటటువంటి రెజల్యూషన్ అనేటటువంటి దాన్ని మరి తీసుకొని రావడం జరిగింది. ఈ రెజల్యూషన్ ప్రకారం ఆఫ్ఘనిస్తాన్లో ఎవరైతే రావాలనుకుంటారో వాళ్ళని బయటికి వచ్చేలాగా చేయండి, వేరే టెర్రర్ గ్రూప్స్ని మీరు రానివ్వకుండా ఉండాలన్నారు. అయితే ఈ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో 13 మంది మాత్రమే దీనికి సపోర్ట్ చేశారు, 2 చేయలేదు. వాళ్ళిద్దరూ ఎవరు? మన రష్యా మరియు చైనా. వాళ్ళు ఏమన్నారు, ఇప్పుడు యుఎస్ఏ యొక్క కంట్రోల్లో ఉండింది ఇన్ని రోజులు, మరి యుఎస్ఏ ఏం చేసినట్టు ఇంత కొయాటిక్ సిచ్యువేషన్కి వెళ్తే యుఎస్ఏ ఫెయిల్ అయినట్టేనా? అదొకటో క్వశ్చన్. రెండోది, ఇప్పుడు చైనా అనేటటువంటిది ఏమంటుందంటే, ఇప్పుడు అక్కడ ఎకనామిక్ శాంక్షన్స్ అలాంటివి ఏమీ లేకుండా మీరు ఆటోమేటిక్గా ఎలా తీసుకొని వస్తారు ఇలాంటి వాటిని అనేది క్వశ్చన్. అంటే ఇప్పుడు తాలిబాన్స్ ఉన్నారు, ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి ఎకనామిక్ శాంక్షన్స్ ఏమీ లేకుండా ఏ విధంగా అచీవ్ చేయగలరు? సో ఎందుకు ఇంత హర్రీతో మీరు ఇది పాస్ చేయాలనుకుంటున్నారు అన్నట్టుగా. కానీ 13 మంది సపోర్ట్ చేశారు ఈ రెజల్యూషన్కి. సో ఆ కంటెక్స్ట్లో ఇది ఒక వార్నింగ్ సైన్ లాగా, ఇది ఒక గైడ్ లాగా, మీరు ఇలా చేయొచ్చు, ఇలా చేయకూడదు అని చెప్పేలాగనమాట. సో ఆ కంటెక్స్లో యుఎన్ఎస్సి అనేటటువంటిది కీ కన్సర్న్, ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన ఇంపార్టెంట్ కన్సర్న్స్ని అడ్రస్ చేసింది అన్నట్టుగా ఇండియా ఫీల్ అవ్వడం జరిగింది. ఒకసారి యుఎన్ఎస్సి గురించి చూద్దామా? చూడండి, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అంటారు. యుఎన్ఎస్సి అనేటటువంటి దాంట్లో ఇది 6 మేజర్ ఆర్గాన్స్లో, యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి వ్యవస్థలో 6 ఆర్గాన్స్లో ఇది ఒక ఇంపార్టెంట్. దీని హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్ సిటీలో ఉంది. దీని యొక్క మేజర్ పర్పస్ పీస్ అండ్ స్టెబిలిటీని మెయింటైన్ చేయడం. 1946లో దీని ఫస్ట్ సెషన్ జరిగింది. దీని యొక్క లొకేషన్ వచ్చేటప్పటికి లండన్లో దీని యొక్క సెక్రటేరియట్ అనేటటువంటిది అనమాట. సో ఓవరాల్గా దీని రెజల్యూషన్స్ అనేవి పాస్ చేస్తూ ఉంటుంది. దీంట్లో 5 మంది పర్మనెంట్ సభ్యులు, 10 మంది నాన్ పర్మనెంట్ సభ్యులు. 5 పర్మనెంట్ సభ్యులు ఎవరు? చైనా, ఫ్రాన్స్, రష్యా, యూకే, యుఎస్ఏ. నాన్ పర్మనెంట్ సభ్యులు ఎవరు? వీళ్ళకి వీటో పవర్, ఏదైనా ఒక ఓటింగ్ కానీ ఏదైనా చేసేటప్పుడు ఆపమని చెప్పే అధికారం వీళ్ళకు ఉంటుంది. సో 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్, ఒక్కొక్కరిని 2 సంవత్సరాల టెన్యూర్, ఒక్కొక్క గ్రూపింగ్ నుంచి యూరోపియన్ గ్రూప్, లాటిన్ అమెరికన్ గ్రూప్, ఇట్లా ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్క కంట్రీని ఎన్నుకుంటారు. ఈ సంవత్సరం 2021-22కు గాను ఇండియా అనేటటువంటిది నాన్ పర్మనెంట్ దేశంగా 8వసారి ఎన్నికవ్వడం జరిగింది. సో 10 నాన్ పర్మనెంట్ అంటే ఓవరాల్గా 15 ఇందాకన్నాం. ఆ 15లో 13 దేశాలు అనేటటువంటివి ఒప్పుకున్నాయి ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన రెజల్యూషన్కి. రష్యా మరియు చైనా అనేటటువంటిది ఆ రెజల్యూషన్కి సంబంధించి డిస్కషన్లో అబ్స్టెయిన్ చేయడం అంటే మేము పార్టిసిపేట్ చేయము అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఎందుకు? వాటి కన్సర్న్స్ ఏంటో కూడా ఇందాక చూసాం.
నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించింది. ఎకానమీ గ్రోత్ రేట్ అనేది 20% ఉంది ఈ Q1లో అని చెప్తున్నారు. కాకపోతే ఓవరాల్ గ్రోత్ అనేది పాండమిక్కి ముందు ఎలా ఉంది, దానికంటే తక్కువగానే ఉంది. మరి 20% గ్రోత్ కదా అండి అంటే, పోయినసారి మనకి Q1లో -24% గ్రోత్. ఇప్పుడు మనకి గ్రోత్ అనే ఓవరాల్ ప్రొడక్షన్ తక్కువే ఉన్నా సరే, దాంతో పోలిస్తే ఇప్పుడు 10 మార్కులు వచ్చే వ్యక్తితో పోలిస్తే 30 మార్కులు చాలా ఎక్కువ అనిపిస్తాయి. కానీ 25 మార్కులు వచ్చే వ్యక్తితో పోలిస్తే 30 మార్కులు తేడా ఇదే కదా. అంటే ఏదైతే బేస్ అని ఉంటుందో ఆ బేస్ దేంతో కంపేర్ చేస్తున్నామని. మనం లాస్ట్ ఇయర్ యొక్క లాస్ట్ క్వార్టర్తో ఈ Q1ని లాస్ట్ ఇయర్ Q1తో కంపేర్ చేస్తాం. లాస్ట్ ఇయర్ నెగిటివ్ జోన్లో ఉంది కాబట్టి ఈసారి ప్రొడక్షన్ తక్కువైనా సరే హ్యూజ్గా కనిపిస్తుంది. దాన్ని బేస్ ఎఫెక్ట్ అని పిలుస్తాం, ఎకానమీలో బేస్ ఎఫెక్ట్ అంటాం. సో కాకపోతే ఓవరాల్గా గ్రాస్ వాల్యూ అడిషన్ అనేటటువంటిది 18.8, జీడిపి అనేది 20% అని చెప్తున్నారు ఈ క్వార్టర్కి. మరి ఎవరిస్తారు ఈ నంబర్స్? NSO, నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ అనేటటువంటిది అఫీషియల్ జీడిపి ఫిగర్స్ ఏవైతే ఇండియాకు ఉంటాయో వాటిని పబ్లిష్ చేస్తుంది. సరే, మరి ఈ కంటెక్స్లో ఈ జీవీఏ, జీడిపి అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అఫీషియల్ స్టాటిస్టిక్స్ని ఇచ్చేది ఇది. బేస్ ఎఫెక్ట్ అంటే ఏంటో అర్థమైందా? నెక్స్ట్ ఎకానమీకి సంబంధించింది. ఎకానమీలో మిడిల్ క్లాస్ అనేటటువంటి దాన్ని పాలసీస్ నుంచి ఎందుకు ఎక్స్క్లూడ్ చేస్తున్నాము అన్నది ఇక్కడ ఇష్యూ. అంటే ఇప్పుడు మనకి ఫిస్కల్ స్టిమ్యులస్ అన్నారు, ఆర్థిక ఉద్దీపన అంటున్నాం. ఈ ఫిస్కల్ స్టిమ్యులస్ అనేటటువంటిది దేనికి సంబంధించి ఇవ్వడం జరిగింది? ఫిస్కల్ స్టిమ్యులస్ అని ఆర్థికంగా వివిధ రకాల సెక్టార్స్ అనేటటువంటి వెనకబడ్డాయి. అన్ని రకాల రంగాలు ఎకనామిక్గా వెనకబడ్డాయి. మరి ఆ కంటెక్స్లో గవర్నమెంట్ అనేటటువంటిది ఒకటి తన స్పెండింగ్ని పెంచుకోవడం ద్వారా, అంటే గవర్నమెంట్ యొక్క ఎక్స్పెండిచర్ని పెంచుకోవడం ద్వారా, లేదా గవర్నమెంట్ అనేటటువంటి దాని యొక్క రెవెన్యూ ట్యాక్స్ అనేటటువంటి తగ్గించుకోవడం ద్వారా, ఈ 2 రకాల పద్ధతుల ద్వారా ఫిస్కల్ స్టిమ్యులస్ అనేటటువంటిది అందిస్తుంది. దీంట్లో మేజర్గా వెల్ఫేర్ స్కీమ్స్ అవన్నీ ఫిస్కల్ స్టిమ్యులస్ అనే దాని కింద ఎవరి వైపు నుంచి తీసుకున్నారు? ఏ కమ్యూనిటీని దృష్టిలో పెట్టుకొని? పూరెస్ట్ ఆఫ్ ది పూర్ సెక్షన్ లేదా పూర్ సెక్షన్ని. బట్ ఎకానమీ రివైవల్కి ఏ సెక్షన్ అనేటటువంటిది ఇంపార్టెంట్ మనకి? స్పెండ్ చేయగలగాలి. ఎస్, స్పెండ్ చేయగలగాలి. దానికి సంబంధించి ఇదిగో మనకి మిడిల్ క్లాస్ అనేటటువంటిది ఇంపార్టెంట్. ఎకానమీ రివైవ్ అవ్వాలి అంటే మార్కెట్లో డిమాండ్ అనేటటువంటిది పెరగాలి. మరి మార్కెట్లో డిమాండ్ అనేటటువంటిది పెరగాలి అంటే ఇప్పుడు అప్పర్ క్లాస్ ఆర్ రిచ్ క్లాస్ అనేది ఎఫెక్ట్ అవ్వలేదు, అయినా సరే కంపారిటివ్లీ తక్కువ అనేటటువంటిది ఉంది. సో మరి ఈ సెక్షన్కి సంబంధించి ఏ విధమైన మెజర్స్ తీసుకోకపోతే ఏ విధంగా ఎకానమీ రివైవ్ అవుతుంది? డిమాండ్ రివైవల్ ఎలా జరుగుతుంది? సో మిడిల్ క్లాస్ని కూడా దృష్టిలో పెట్టుకొని పాలసీస్ అనేటటువంటివి తీసుకోవాలి, అది ఇక్కడ చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి బ్రిక్స్ అనేటటువంటి గ్రూపింగ్. మనకి 13th బ్రిక్స్ మీటింగ్ అనేటటువంటిది ఈ సెప్టెంబర్లో ఇండియాలో జరగబోతుంది. ఈ మీటింగ్కి ఇండియా అనేటటువంటిది చైర్ అవుతుంది. ప్రతి సంవత్సరం బ్రిక్స్ అంటే 5 దేశాలు: బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఈ 5 దేశాలు అనేవి ఒకదాని తర్వాత ఒకటి చైర్గా ఉంటాయి. లాస్ట్ ఇయర్ రష్యా, ఈ ఇయర్ ఇండియా, నెక్స్ట్ ఇయర్ చైనా, ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా, మళ్ళీ బ్రెజిల్, ఇట్లా వరుసగా అన్నమాట. సరే, ఈ 13th సమ్మిట్ అనేటటువంటి జరగబోతుంది కదా, ఈ టైంలో ఏ ఇష్యూస్ మీద ఫోకస్ చేయాలి అన్నది ఇక్కడ క్వశ్చన్ అన్నమాట. చూడండి, ఇక్కడ 13th బ్రిక్స్ సమ్మిట్ అనేటటువంటిది సెప్టెంబర్ 9th ఇండియాలో వర్చువల్గా డిజిటల్ ఫార్మెట్లో జరగబోతుంది. ఇండియా అనేది ఇది 3వసారి చైర్గా ఉండడం అన్నమాట. 2012లో ఒకసారి ఉండింది, 2016లో, ఇప్పుడు 3వసారి. ఓవరాల్గా బ్రిక్స్ అనేది 42% వరల్డ్ పాపులేషన్ బ్రిక్స్ కంట్రీస్లోనే ఉంది. 30% ల్యాండ్ ఏరియాని ఈ 5 దేశాలు కవర్ చేస్తున్నాయి ప్రపంచంలో. 24% గ్లోబల్ జీడిపి, 16% ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది మన బ్రిక్స్ కంట్రీస్ మధ్యలో జరుగుతుంది. మరి ఈ కంటెక్స్లో కామన్గా రకరకాల ఇనిషియేటివ్స్ తీసుకొచ్చాం. లెట్స్ ఏ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అని, కంటింజెన్సీ రిజర్వ్ ఫండ్ అని, ఇలాంటివి కొన్ని తీసుకొని రాగలిగాం. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో చేంజింగ్ డైనమిక్స్ని బట్టి బ్రిక్స్ అనే కంట్రీస్ 4 ఇంపార్టెంట్ ఏరియాస్ మీద ఫోకస్ చేయాలి. ఏంటేంటవి?
మల్టీలేటరల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే యునైటెడ్ నేషన్స్, వరల్డ్ బ్యాంక్, డబ్ల్యూహెచ్ఓ ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో రిఫార్మ్స్ అనేవి తీసుకొని రావాలి. 2 టెర్రరిజం అనేటటువంటి దాన్ని ఫైట్ చేయాలి. 3వది టెక్నాలజికల్ డిజిటల్ సొల్యూషన్స్, దేనికి సంబంధించి ఎస్డిజీస్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని ఇంప్లిమెంట్ చేసేలాగా తీసుకొని రావాలి. ఇంటర్నల్గా ఈ దేశాల మధ్యలో ఇప్పుడు చైనా, ఇండియా ఉంది. ట్రేడ్ బ్యాలెన్స్ అనేది చైనాకు ఫేవర్గా ఉంది. దాంట్లో కొంతమైన బ్యాలెన్స్ అనేది తీసుకొని రావాలి. ఈ విధంగా మెజర్స్ అనేవి తీసుకోవాలి. సరే, మరి ఈ కంటెక్స్లో ఒకసారి బ్రిక్స్ అంటే ఏంటో చూద్దాం. 2001లో అసలు బ్రిక్ అనేటటువంటి పదాన్ని జిమ్ ఓనీల్ అనేటటువంటి వ్యక్తి గోల్డ్మాన్ సాక్స్కి సంబంధించిన వాళ్ళు ఒక రిపోర్ట్ రాస్తూ బ్రిక్ అనే కంట్రీస్, ఎమర్జింగ్ కంట్రీస్ ఈ గ్రూప్గా ఉంటే బాగుంటుంది అన్నారు. గ్రూప్ అనేది 2009లో బ్రిక్ గానే సౌత్ ఆఫ్రికా లేదు. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనాతోనే ఫామ్ అయింది. ఎకటెన్బర్గ్ రష్యాలో స్టార్ట్ అయింది అనమాట. ఆ తర్వాత 2010లో నెక్స్ట్ ఇయర్ ఆఫ్రికా యొక్క రిప్రజెంటేషన్ కూడా ఉండాలి అని సౌత్ ఆఫ్రికాని మెంబర్గా జాయిన్ చేసుకున్నాం. అప్పుడు బ్రిక్స్ అయింది. దీని కింద 2 ఫైనాన్షియల్ మెకానిజమ్స్ ఉన్నాయి. ఒకటి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అని, 2 కంటింజెన్సీ రిజర్వ్ బఫర్ అని తీసుకొని వచ్చాము. ఓవరాల్గా 40% పాపులేషన్, 30% జీడిపికి ఇవి కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. 2020లో లాస్ట్ ఇయర్ 12వ సమ్మిట్ రష్యాలోని సెయింట్ పీటర్బర్గ్స్ అన్న ప్రదేశంలో, ఇప్పుడు ఇండియాలో అనమాట. 2021లో ఇండియాలో 13th సమ్మిట్ అనేటటువంటిది ఈ సెప్టెంబర్లో జరగబోతుంది. నెక్స్ట్ ఇష్యూ ఎన్విరాన్మెంట్కి సంబంధించి రీసోర్సెస్ ఏవైతే ఉన్నాయో న్యాచురల్ రీసోర్స్ అంటున్నాం. ఈ న్యాచురల్ రీసోర్సెస్ని సస్టైనబుల్గా యూజ్ చేసుకోవాలి. ఎలా యూజ్ చేసుకోగలము సస్టైనబుల్గా న్యాచురల్ రీసోర్సెస్ని? చాలా థ్రెట్స్ అనేవి ఎదుర్కొంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మేఘాలయ అనే స్టేట్ ఉంది. మేఘాలయ అనే స్టేట్ బయోడైవర్సిటీ వైజ్గా చాలా రిచ్ స్టేట్. కానీ మనకి చిరపుంజి ఇలాంటి ప్రదేశాలని దాంట్లో ఉన్న వర్షపాతం, కానీ డ్రాట్స్ని ఎదుర్కొంటూ ఉందా? వివిధ రకాలైనటువంటి మేఘాలయలో కోల్ మైనింగ్ ఇలాంటివన్నీ ఉన్నాయా? సో ఇలా చాలా ఇష్యూస్ అనేవి వస్తున్నాయి. ట్రెడిషనల్ నాలెడ్జ్ ఉంది కానీ దాన్ని యూజ్ చేసుకోవట్లేదు. సో ఇలాంటి కంటెక్స్లో మనకి మేఘాలయలో సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అనేటటువంటి దాన్ని వన్ స్టాప్ సెంటర్గా తీసుకొని వచ్చారు. అంటే ఈ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఫర్ మేఘాలయ అనేటటువంటిది ఏం చేయబోతుంది అంటే, ఏ విధంగా స్టేట్కి సంబంధించినటువంటి న్యాచురల్ రీసోర్సెస్ని మేనేజ్ చేయాలి, పీపుల్లో ఎలాగ లీడర్షిప్ క్యాపబిలిటీస్ని బిల్డ్ చేయాలి, వివిధ డిపార్ట్మెంట్స్ మధ్య కోఆపరేషన్ ఎలా ఉండాలి, డెమోక్రటిక్ నాలెడ్జ్ని ఎలా యాక్సెస్ చేసుకోవాలి, ఇలా వివిధ రకాల ఆస్పెక్ట్స్లో ఓవరాల్ న్యాచురల్ రీసోర్స్ మేనేజ్మెంట్లో ఈ పర్టిక్యులర్ ఏజెన్సీ అనేటటువంటిది న్యాచురల్ రీసోర్సెస్ని ఎలా మేనేజ్ చేయాలి అన్న దాని మీద డిస్కస్ చేయబోతుంది. ఎస్, ఎన్విరాన్మెంట్లో ఇది ఇంపార్టెంట్. న్యాచురల్ రీసోర్సెస్ని మేనేజ్ చేయడం ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. ఆఫ్ఘనిస్తాన్ అనేటటువంటి దేశం సార్క్ అనేటటువంటి గ్రూపింగ్లో మెంబర్గా కంటిన్యూ అవుతుందా అన్నది ఇక్కడ క్వశ్చన్ అనమాట. మనకి సార్క్ సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ అంటాం. ఈ సార్క్ అనేటటువంటి గ్రూపింగ్ అనేటటువంటిది సౌత్ ఏషియా మొత్తంలో వివిధ రకాలైనటువంటి ప్రాజెక్ట్స్ని, వివిధ రకాల ఇష్యూస్ని కోఆర్డినేట్ చేయడానికి తీసుకొని వచ్చాం. మరి ఈ సార్క్ అనేటటువంటి గ్రూపులో ఆఫ్ఘనిస్తాన్ అనేది 2007లో జాయిన్ అయింది. అంతకుముందు లేదు. 2007లో లేటెస్ట్గా జాయిన్ అయింది ఇదే అన్నమాట. ఆ తర్వాత సంవత్సరాల్లో సార్క్కు సంబంధించిన వివిధ ప్రాజెక్ట్స్లో ఆఫ్ఘనిస్తాన్ అనేది మెంబర్ అయింది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్స్ అనేటటువంటి వాళ్ళ కంట్రోల్లో ఉంది. అంటే ఒక లెజిటిమేట్ గవర్నమెంట్ అనేటటువంటిది లేదు. మరి అటువంటి కంటెక్స్లో సార్క్లో ఇది కంటిన్యూ అవ్వగలుగుతుందా అన్నది క్వశ్చన్. కానీ అసలు సార్క్ అనే గ్రూపింగే చూస్తే రీసెంట్గా ఇండియా అనేటటువంటిది వ్యాక్సిన్ మైత్రి అన్నటువంటి పేరుతో సార్క్ మెంబర్స్తో కోఆర్డినేట్ చేసుకుంది. కానీ ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య ఉండేటటువంటి ఏవైతే గొడవలు ఉన్నాయో అది సార్క్ గ్రూపింగ్ని అంత ఎఫిషియెంట్గా ముందుకు తీసుకెళ్లకుండా ఆపుతూ వస్తూ ఉంది. మరి ఇటువంటి కంటెక్స్లో ఆఫ్ఘనిస్తాన్లో వచ్చిన చేంజ్ అనేది సార్క్ యొక్క ఎఫెక్టివ్నెస్ని అంతగా తగ్గించే అవకాశం ఉందా? అది ఆలోచించాల్సిన విషయమే. చూడండి, సార్క్ అంటే ఏంటో, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ అంటాము. ఓవరాల్గా 1985లో ఢాకా అనేటటువంటి ప్లేస్లో ఇది ఫామ్ చేయడం జరిగింది. ఆ తర్వాత 2007లో ఆఫ్ఘనిస్తాన్ మెంబర్గా జాయిన్ అయింది. ఓవరాల్గా 8 దేశాలు: ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్,
ఇండియా, మాల్దీవ్స్, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక. ఇవి దాంట్లో ఉండే మెంబర్ కంట్రీస్. మరి దీని యొక్క సెక్రటేరియట్ అనేటటువంటిది ఖాట్మండులోని నేపాల్లో ఉంది. ఇవి 8 దేశాలు. దీనికి కౌంటర్గా బిమ్స్టెక్ అనేటటువంటి గ్రూపింగ్ అనేది ఉంది. ఈ బిమ్స్టెక్లో 7 దేశాలు అనేటటువంటి ఉన్నాయి. ఇండియా, నేపాల్, భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్, థాయిలాండ్, శ్రీలంక. ఎక్స్ట్రాగా థాయిలాండ్ అనేటటువంటిది, మయన్మార్ అనేటటువంటి ఉన్నాయి. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లేవన్నమాట. ఈ గ్రూపింగ్ని మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. ఎందుకంటే ప్రతిసారి సార్క్లో పాకిస్తాన్ మరియు ఇండియా మధ్య గొడవలు అనేటటువంటివి దాన్ని డామినేట్ చేస్తున్నాయి. దేన్ని ముందుకెళ్లకుండా ఇప్పుడు ఆల్టర్నేటివ్గా ఈ గ్రూప్ వైపు దీనికి కొంత ఇంపార్టెన్స్ ఇస్తూ ఈ పాండమిక్ ముందు ఈ బిమ్స్టెక్ గ్రూప్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇండియా ఇస్తూ వచ్చింది. ప్రస్తుతానికైతే సార్క్ అంటే ఏంటో క్లియరా? నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి చైనా అనేటటువంటిది మొట్టమొదటి రోడ్ రైల్ ట్రాన్స్పోర్ట్ లింక్ అనే దాన్ని ఇండియన్ ఓషన్తో స్టార్ట్ చేసింది అన్నారు. రోడ్ రైల్ లింక్ అంటున్నారు. అంటే ఏంటి ఇంతకీ? ఇదిగోండి, ఇక్కడ మనకి యంగూన్ అని కనిపిస్తుందా? యంగూన్ అనేటటువంటి ప్లేస్ మయన్మార్. ఇలా రోడ్ కనెక్టివిటీ, రైల్వే కనెక్టివిటీతో కున్మింగ్ అనే ప్రావిన్స్, చెంగ్డు అనే ప్రాంతం. సో ఆ ప్రాంతం వరకు ఎకనామిక్ కారిడార్ లాగా బిల్డ్ చేశారు. యంగూన్ నుంచి ఇలాగా చెంగ్డు వరకు అన్నమాట. అంటే ఇలాగ మనం ఇక్కడ నుంచి ఇలా తిరిగి ఈ విధంగా స్ట్రైట్ ఆఫ్ మలక్కా వీటి నుంచి ఇలా వచ్చి ఇలా వెళ్ళడం బదులు డైరెక్ట్గా ఇక్కడి నుంచి వస్తే అప్పుడు ఇక్కడ మనకి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఉన్నాయి. మనం దీన్ని కావాలంటే స్ట్రాటజిక్గా వాడుకోవచ్చు. అలా కాకుండా డైరెక్ట్గా ఇలా వస్తే, సో అదే ప్లాన్తోనే సీపెక్ అనే ప్రాజెక్ట్ని కూడా తీసుకొని వచ్చింది. పాకిస్తాన్తో కలిసి సీపెక్ అనే ప్రాజెక్టు ఇప్పుడు మన చైనా మయన్మార్ ఎకనామిక్ కారిడార్ అనొచ్చు. దీన్ని తీసుకొని వచ్చింది. ఈ రెండు కూడా చైనా యొక్క వన్ బెల్ట్ వన్ రోడ్ అనే ప్రాజెక్ట్లో భాగంగా తీసుకొని వచ్చినటువంటివే సీపెక్ మరియు సిఎంఈసి మయన్మార్కి సంబంధించి. ఒకసారి దీనికి సంబంధించి యంగూన్ అనేది పోర్ట్ అన్నమాట. ఆ పోర్ట్ నుంచి చెంగ్డు ప్రావిన్స్ వరకు చూడండి. ఇక్కడ గ్వదర్ అనే పోర్ట్, ఇలాగ మనకి గ్వదర్ పోర్ట్ నుంచి కష్గర్ అనే ప్రావిన్స్ వరకు పీఓకే గుండా వెళ్తూ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఉంది. ఇప్పుడు ఇలాగ మయన్మార్ గుండా వెళ్తూ ఇలా ఇండోనేషియా, ఇక్కడున్న ఇండోనేషియా మలేషియా మధ్య స్ట్రైట్ ఆఫ్ మలక్కా ఉంది. దీని గుండా వెళ్ళకుండా ఇలా ల్యాండ్ అండ్ సీ రూట్ ద్వారా ఆల్టర్నేటివ్ రూట్స్ చూసుకుంటే దానికి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉంటుంది. సో సింగపూర్లో ఉన్నటువంటి లాజిస్టిక్స్ని, ఇక్కడ మయన్మార్ చైనాలో ఉన్న లాజిస్టిక్స్ని కనెక్ట్ చేస్తూ చైనా మయన్మార్ న్యూ పాసేజ్ అనేటటువంటి ట్రాన్స్పోర్ట్ కారిడార్ని చైనా తన యొక్క వన్ బెల్ట్ వన్ రోడ్ అనే ప్రాజెక్ట్ కింద తీసుకొని రావడం జరిగింది. మన ఫైనల్ ఇష్యూ ఎకానమీకి సంబంధించింది. గవర్నమెంట్ సెక్యూరిటీస్ అనేటువంటి వాటికి సంబంధించిన డీల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఓవర్సీస్ సెటిల్మెంట్స్కి కూడా అలో చేయాలి అని. అంటే ఇంటర్నేషనల్ సెంట్రల్ సెక్యూరిటీస్ డిపాజిటరీస్ అనేటటువంటి వాటి ద్వారా గవర్నమెంట్ సెక్యూరిటీస్ని సేల్ చేద్దాం. ప్రస్తుతానికి ఎవరన్నా గవర్నమెంట్ సెక్యూరిటీస్ని కొనుక్కోవాలంటే మన దేశంకి వచ్చి ఇక్కడ కొనుక్కోవాలి. ఇక్కడ రూపీస్లోనే వాటిలో సెటిల్మెంట్ జరుగుతుంది. అలా కాకుండా ఇంటర్నేషనల్ సెటిల్మెంట్ జరగాలి. ఇంటర్నేషనల్గా ఎవరైనా ఏ కరెన్సీతో అయినా వచ్చి ఇండియన్ బాండ్స్లో, ఇండియన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేసేలాగా ఎన్ఆర్ఐస్, ఓవర్సీస్ ఉండేవాళ్ళు వాళ్ళందరూ ఇన్వెస్ట్ చేసుకునేలాగా గవర్నమెంట్ సెక్యూరిటీస్ని తీసుకొని రావాలి. అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఓన్లీ ఇండియాలో ఉన్న వాళ్ళే కాకుండా ఎవరైనా ఇన్వెస్ట్ చేసేలాగా దాని యొక్క బేస్ని పెంచాలి అన్న ఉద్దేశంతో ఈ విధంగా ఆర్బీఐ ఆలోచిస్తూ ఉంది. మరి దీనికి సంబంధించి దీనివల్ల ఏమవుతుంది? ఓవరాల్గా గవర్నమెంట్ సెక్యూరిటీస్ అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో ఇంట్రెస్ట్ రేట్స్ని అవి పెంచడానికి, తగ్గించడానికి వివిధ రకాలుగా గవర్నమెంట్ సెక్యూరిటీ బాండ్స్ అనే వాటిని వాడుకోవచ్చు. లిక్విడిటీ పెంచడానికి, లిక్విడిటీ తగ్గించడానికి ఇలాగా గవర్నమెంట్ సెక్యూరిటీస్ అనేటటువంటి వాటిని సావరిన్ బాండ్స్ అంటాం. ఎందుకంటే గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తుంది. దాని మీద ఇంట్రెస్ట్ అనేది ప్రతి 6 నెలలకు ఒకసారి పే చేస్తూ వస్తారు. ఫిక్స్డ్ డిపాజిట్స్ వీటితో పోలిస్తే దీనికి సంబంధించి గవర్నమెంట్ సెక్యూరిటీస్కి కంప్లీట్గా గ్యారంటీ అనేది ఉంటుంది. ఇప్పుడు ఏ బ్యాంక్ డిపాజిట్కైనా మ్యాక్సిమం 5 లక్షలే గ్యారంటీ, కానీ ఇక్కడ బాండ్స్ని గవర్నమెంట్ ద్వారా ఆర్బీఐ రిలీజ్ చేస్తుంది, దానికి కంప్లీట్ గ్యారంటీ ఉంటుంది.
సో ఇలాగా ఇన్వెస్ట్మెంట్ అనేటటువంటిది కూడా ఈజీ, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ గవర్నమెంట్ సెక్యూరిటీని సేల్ చేసుకోవచ్చు. అందుకని అది బెటర్ ఆప్షన్గా చూస్తారు. ఎనీవే, ఇంటర్నేషనల్గా కూడా గవర్నమెంట్ సెక్యూరిటీస్ని బాండ్ ఇండికేటర్స్లో ఒక ఇండికేటర్గా చేర్చుకోవడానికి కానివ్వండి, ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ చేసి నాన్ రెసిడెంట్స్ ఇన్వెస్ట్ చేయడానికి కానివ్వండి, ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్ని ఓపెన్ చేస్తాము అన్నట్టుగా ఆర్బీఐ ప్లాన్ చేస్తూ ఉంది. ఇంకా ప్రాసెస్ చేయట్లేదు, ప్లాన్ చేస్తూ ఉంది. ఇది ఇవాల్టి మన మెయిన్స్ క్వశ్చన్. ఇవి మన ప్రిలిమ్స్ క్వశ్చన్స్. వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు మనం వీటికి కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. రీసెంట్గా కొంతమంది మెయిన్స్ ఆన్సర్స్ రాశారండి, బట్ నేను కొంచెం ఎవాల్యుయేట్ చేయలేకపోయాను. ఈ మంత్ నుంచి మనం ఇంతకుముందు ఎలాగైతే మెయిన్స్ ఆన్సర్స్ ఎవాల్యుయేషన్ చేసి ఇలా చేస్తూ ఉన్నామో అది కంటిన్యూ చేద్దాం. రైట్, రాయండి. ఆన్సర్స్ రాసే వాళ్ళు ఎవరైనా ఉంటే రాస్తూ ఉండండి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.